బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా 3 పెట్టేపుకి వెళ్తాయని చెప్పి. ఫస్ట్ పెట్టేపుకి పేలబోతుంది, నెక్స్ట్ వచ్చేసి 2 పెట్టేపుకి రాబోతుంది. ఈ స్పీడ్లో మనం 3 పెట్టేపుకి అయితే పేలి బండి రన్న మాత్రం మామూలుగా లేదండి. ఇది బయట తుఫాన్ దాటికి వర్ష విభజన జరుగుతుంటే మనోడు అదేమీ పట్టనట్టు ట్రాక్ మీద రాక్షసత్వం చూపిస్తున్నాడండి ఇక్కడ. కృష్ణ ఎక్స్ప్రెస్ గారు చాలా తలకాపోటుగా ఉన్నాడు. ఫైనల్లీ ఇదండి విషయం అయితే. సో రైలు ఫైల్ మిత్రులకు మరొకసారి స్వాగతం అండి అమ్మ బెంగళూరు నుంచి. సో మీరు చూసుకుంటే ఎప్పట్లాగే మనం ఇంకో బ్లాగ్ని అయితే ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి కొంచెం రెనోవేషన్ వర్క్ జరుగుతున్న ఎస్ఎంవిటి బెంగళూరు అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్, అసలు ట్రైన్ గురించి ఏంటి అని డీటెయిల్స్ కొంచెం లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. సో నేను మీకైతే ఎస్ఎంవిటి స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ చాలాసార్లు చూపించాను, మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. సో మీకు ఇక్కడ చూసుకుంటే 2 ఎంట్రీలు ఉంటాయండి ఇక్కడ స్టేషన్కి. సో అక్కడ 2 ఎగ్జిట్లు ఉంటాయన్నమాట. సో మనకి 2 ఎంట్రీల నుంచి ఏదో ఒక ఎంట్రీ నుంచి లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళి డిస్ప్లే బోర్డులో మన స్టేషన్, మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉందని చూసుకుందాం. సో ఎంట్రీ నుంచి లోపల రాగానే మీకైతే ఇక్కడ డిస్ప్లే బోర్డు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ట్రైన్స్ అనేవి ఏ ప్లాట్ఫామ్ ఉందని చూపిస్తారు. సో ప్రస్తుతంగా అయితే యాడ్స్ వస్తున్నాయి. అలాగే ఇక్కడ లగేజ్ స్కానింగ్ మెషిన్ అయితే ఉంది. సో ఆ లగేజ్ స్కానింగ్ మెషిన్ అవతల వైపు టికెట్ వెండింగ్ మెషిన్స్ అండ్ టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా డిస్ప్లే బోర్డు ఉందన్నమాట. ఆ డిస్ప్లే బోర్డులో అయితే మన ట్రైన్ నెంబర్ వేసాడు. సో ఇక్కడైతే ఏం కనిపించట్లేదు ప్రస్తుతానికి. సో నేనైతే అక్కడ మన ట్రైన్ నెంబరును ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకున్నా. సో మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ 1 మీద ఉంది. సో 1 మీదకి వెళ్ళిపోయి ట్రైన్ గురించి డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాను. సో నేనైతే ఎంట్రీ నుంచి లోపలికి వచ్చి మెల్లిగా ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చేసానండి. సో ఇక్కడ ఉంది చూసారా, ఇదే మన ట్రైన్. సో ట్రైన్ నెంబర్ 12509 ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి గౌహతి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈరోజు ఈ ట్రైన్లోనే మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఎంటోన్ అయితే కాదు. సో నేనైతే సోర్స్లో బోర్డ్ చేసి ఇంటర్మీడియట్ స్టేషన్ అని విజయవాడలో అయితే డీబోర్డ్ అయిపోతున్నాను. సో ఈరోజు మన జర్నీకి నేను బుక్ చేసుకున్న టికెట్ వచ్చేసి 3 days ఏసీ అనమాట. సో సీట్ నెంబర్ 44 లోయర్ బర్త్ వేసాడు. సో వెళ్ళైతే లగేజ్ అక్కడ పెట్టేసి మీతో డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం మనం. సో బండి చూసుకుంటే ఈ ఎస్ఎంవిటి స్టేషన్ లైటింగ్ మాత్రం బండి మాత్రం మెరుతుందండి అసలు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే జనాలు ఉన్నారు 3rd ఏసీలో. అది అసలు 3rd ఏసీకి వచ్చా లేదంటే జనరల్కి వచ్చి అర్థం కావట్లేదు. సో ఈ అమ్మ అప్పర్ బెర్త్లో ఎక్కువ అప్పర్ బెర్త్లో 3 కూర్చున్నారు. ఎవర్రా అంటే తెలీదు. సో నేను చేసరికి నా బెర్త్లో కూడా 2 కూర్చున్నారు. ఎవర్రా అంటే సో ఈ పక్క సీట్ అంటున్నారు. సరే అలా కాదని చెప్పి వాళ్ళని లేపేసి జాగ్రత్తగా లగేజ్ పెట్టి వచ్చాను నేను. అది కూడా లోకో చూద్దాం, లోకో ఏమైందో చూద్దామని వచ్చాను. సో మళ్ళీ వెంటనే అయితే వెనక్కి వెళ్ళిపోవాలి, లేదంటే లగేజ్ ఏమవుతుంది ఎవరికి తెలియదు. సో ఇది వచ్చేసి జనరల్ అనమాట. సో ఇక్కడ జనరల్ అయితే మొత్తం బేభత్సంగా ఫుల్ అయింది. సో ఆల్రెడీ జనాలు నుంచున్నారు. సో ఈ బండికి తెలిసిందే ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది ఇది. సో మనమైతే ముందుకెళ్ళి లోకో చూసుకుని వద్దాం. సో ఇప్పుడు మీకు ఫ్రేమ్లో కనిపిస్తుంది వచ్చేసి మన పవర్ లోకో అనమాట. విజయవాడ లోకో సైడ్ సంబంధించిన 30605 WP7 లోకో, హాక్ ఫిట్టెడ్ లోకో అండి ఇది. సో టైల్ ల్యాంప్ అండ్ కవర్స్ ఫిట్టాడు కూడా. సో మనం ఇప్పుడు లోకం చూసేసాం కదా. సో మనమైతే మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఈ లోపల వెళ్తూ మన ట్రైన్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో బేసిక్గా మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12509 ఎస్ఎంవిటి నుంచి గౌహతి వెళ్తున్నప్పుడు. సో గౌహతి నుంచి ఎస్ఎంవిటికి వస్తున్నప్పుడు అయితే 12510 అనమాట. సో మన ట్రైన్ని కాజీరంగ ఎక్స్ప్రెస్ అని కూడా పిలిచేవారు. సో బేసిక్గా మన బండి స్టార్ట్ అయింది వచ్చేసి November 1, 1988లో. సో ఇప్పుడు వచ్చేసి అరౌండ్ 37 years అయితే అవుతుంది. సో మన బండి స్టార్టింగ్లో వచ్చేసి గౌహతి నుంచి బెంగళూరు కంటోన్మెంట్ మధ్య తిరిగేది అనమాట. ఎప్పుడైతే ఎస్ఎంవిటి బెంగళూరు స్టేషన్ అయితే ఓపెన్ అయిందో అప్పుడైతే ట్రైన్ని బెంగళూరు కంటోన్మెంట్ నుంచి ఎస్ఎంవిటి బెంగళూరుకి అయితే షిఫ్ట్ చేశారు టెర్మినల్ని. సో బండి అయితే ఇప్పుడు ఎస్ఎంవిటి నుంచి గౌహతి మధ్యలో అయితే నడుస్తుంది. సో మన బండి వచ్చేసి ఒక ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట. వారానికి 3 రోజులు ఉంటుంది. సో ప్రతి బుధవారం, గురువారం, శుక్రవారం బెంగళూరు నుంచి అయితే డిపార్ట్ అవుతుంది. సో ఇప్పుడే ప్లాట్ఫామ్ మీద అయితే ఈ వాటర్ బాటిల్ తీసుకున్నా 14 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. సో మనం కూడా 14 రూపీస్ యూపీఐ చేసామన్నమాట. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ట్రైన్ ఫ్రీక్వెన్సీ గురించి. ట్రైన్ వచ్చేసి ఎస్ఎంవిటి నుంచి గౌహతికి వెళ్ళేటప్పుడు అయితే ప్రతి బుధవారం, గురువారం, శుక్రవారం ఉంటుంది. అలాగే గౌహతి నుంచి ఎస్ఎంవిటి వచ్చేటప్పుడు ప్రతి సండే, మండే, ట్యూస్డే ఉంటుంది అనమాట. సో 3 days ఇటు 3 days అటు కొడుతూ ఉంటుంది. అండ్ అలాగే మన ట్రైన్ కవర్ చేసే టోటల్ డిస్టెన్స్ కూడా చూసుకుంటే మన ట్రైన్ వచ్చి టోటల్ 2970 kilometers అయితే కవర్ చేస్తుందండి నియర్లీ.
సో తీసుకున్న టైం వచ్చేసి 53 అవర్స్. సో యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 56 km/h ఉంది. సో అందుకని చెప్పి మనది వచ్చేసి సూపర్ ఫాస్ట్ కేటగిరీ వస్తుంది అనమాట. సో మీరు చూసుకుంటే ఇప్పుడు టైం వచ్చేసి 11:20 అవుతుంది. సో మన ట్రైన్ డిపాజిట్ టైం వచ్చేసి 11:40 అనమాట. ఇంకా 20 minutes టైం అయితే ఉంది. సో ఈ లోపు నేను లోపలికి వెళ్ళి కూర్చుందాం అనుకున్నాను, ఎందుకంటే లోపల చాలా ఫుల్ ఉంది, జనాలు అయితే కూర్చొని సీట్లు ఆక్యుపై చేసేస్తున్నారు. సో మనం వెళ్ళి మన లగేజ్ కట్టుకుందో చూసుకుని మళ్ళీ బయటకు అయితే వద్దాం. సో మీరు చూసుకున్న టైం వచ్చేసి 11:39 అయింది. మన డిపాజిట్ ఇంకా 1 minute ఉంది. సో ఇంకా 1 minuteలో మనం అయితే ఈ ట్రైన్ యొక్క కోచ్ కంపారిజన్ గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్గా మన ట్రైన్కి వచ్చేసి 4 జనరల్ కోచ్లు ఉంటాయి అనమాట. ముందు 2, వెనకాల 2, అలాగే 7 స్లీపర్ కోచ్లు, ఒక ప్యాంట్రీ కారు, 6 థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ ఉంటాయి. ఇంకా ఒక హై కెపాసిటీ పాస్ వ్యాన్ ఉంటుంది, ఒక SLR, ఒక UOG. టోటల్గా మొత్తం మనకి మన బండికి 23 కోచ్లు అయితే ఉంటాయంట అన్నమాట. సో మన బండికి అయితే డెడికేటెడ్ ఫస్ట్ ఏసీ కోచ్ అయితే లేదు, అసలు ఫస్ట్ ఏసీ కోచ్ లేదు మన బండికి. సో టైం వచ్చి 11:40 అయింది. మనకైతే స్టార్టర్ చేశారు, వెనకాల నుంచి గార్డు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సో మీరు లోకో పైలట్ దగ్గర నుంచి కూడా గ్రీన్ లైట్ చూడొచ్చు. మనమైతే బండి ఎక్కేద్దాం. సో మనకైతే ఆన్ టైం డిపార్చర్ అనమాట SMVT నుంచి. సో మీరు చూసుకోవచ్చు టైం ఇప్పుడే 11:40 దాటింది, అంటే మనం 11:40కి డిపార్ట్ అయ్యాడు. సో మనమైతే ఇప్పుడు SMVT బెంగళూరు స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అవుతున్నాం. సో మన బండి అయితే ఇప్పుడు SMVT నుంచి డిపార్ట్ అయింది కదా. సో ఈ డిపార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది కృష్ణరాజపురంలో. సో విత్ ఇన్ సిటీ లిమిట్సే ఉంటుంది, అది ఇక్కడ నుంచి వచ్చేసి 4 kilometers అయితే ఉంటుంది. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే SMVT నుంచి డిపార్ట్ అయ్యాం. సో మనైతే ఇప్పుడే ఆక్సిలరీ బ్రేక్ టెస్ట్ అయితే చేశాడు. సో బేసిక్గా మీరు ఏ ట్రైన్ కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ మీరు కాచిగూడ యలహంక బండి వ్లాగ్లో చూసుంటారు. సో బండి స్టార్ట్ అయిన వెంటనే మనోడు బ్రేక్ అయితే చూసుకుంటారు, బ్రేక్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది లేదని. సో ఇప్పుడు కూడా సేమ్ అదే చేశారు. సో SMVT నుంచి స్టేషన్ డిపార్ట్ అవుతుండగానే ఆక్సిలరీ బ్రేక్ టెస్ట్ అయితే చేశారు. సో మనోడు బాగానే ఉందనగానే ప్రొసీడింగ్ అయితే వచ్చింది. సో మనోడైతే ముందుకైతే వెళ్ళిపోతున్నాడు అనమాట. సో మీరు అక్కడ చూసుకుంటే అక్కడ మీకు గొడవలా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి పార్సిల్ ఆఫీస్ అనమాట SMVTలో. సో మీరు ఎవరైనా బైక్ పార్సిల్ అవి చేయాలంటే SMVT స్టేషన్కి వచ్చేసి సో ఆ లొకేషన్లో మీ బైక్ అది పార్సిల్ చేసుకోవచ్చు. సో మీరు చూసుకోవచ్చు, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చూపించేది. ఇది వచ్చేసి SMVT నుంచి టువర్డ్స్ KSR బెంగళూరు వెళ్ళే లైన్ అనమాట. సో ఇది ఒక సింగిల్ ట్రాక్ ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళి అది చెన్నై బెంగళూరు లైన్లోకి అయితే మర్జ్ అయిపోతుంది. సో బండి ఎక్కగానే నాకు కనిపించిన వ్యూ అనమాట ఇది. సో మంచి కలర్ఫుల్గా ఉంది, చమక్గా మెరుతుంది అనమాట. ఈ కోచ్లు ఇవన్నీ బేసిక్గా మన బండి వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేస్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తున్నారనమాట. సో మీరు చూడొచ్చు, కోచ్ మాత్రం చాలా బాగుంది. సో బయట నుంచి కూడా చాలా బాగుంది, కానీ కోచ్ లోపల చూశాను. సో అంత బాగుందని చెప్పను, ఎందుకంటే కోచ్ పాతదే, బట్ ఈ మోడిఫికేషన్ చేసినట్టున్నారు. సో ఈ పైన దీని ఏమంటే ఈ లేయర్ ఏది వేసారు, ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. సో మిర్రర్ కూడా చాలా నీట్గా ఉంది. వాష్రూమ్ కూడా చూసిన వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. సో ముందుకు వెళ్ళేసరికి వాష్రూమ్ ఎలా ఉంటుందో చూడాలి. సో దాని మీద నేను చూపించాలని అనుకోవట్లేదు. సో 4 kilometers కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు మన ఫస్ట్ హాల్ట్ అయిన కృష్ణరాజపురంకి అయితే వచ్చిందండి. సో ఇక్కడ మనకు స్టాప్ వచ్చేసి 2 minutes అనమాట. సో మీరు ఏమైనా ఫుడ్ తీసుకోవాలనుకుంటే ఈ ట్రైన్లో బయలుదేరేటప్పుడు సో ఖచ్చితంగా ఇక్కడే తీసుకోండి. దీని తర్వాత మనకైతే స్టాప్ వచ్చి బంగారుపేటలో ఉంటుంది. సో అక్కడైతే ఫుడ్ దొరికే ఛాన్సే లేదు. సో బండి అయితే కృష్ణరాజపురం నుంచి డిపార్ట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ మన స్టాప్ వచ్చి ఉండబోతుంది బంగారుపేటలో. ఇక్కడ నుంచి 54 kilometers అయితే ఉంటుంది. సో బేసిక్గా నేనైతే ఈ రూట్ మీకు చాలాసార్లు చూపించాను. సో నేనైతే ఇంకా పడుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ జొల్లాపేటలో లెగుస్తానమాట. సో బేసిక్గా జొల్లాపేట తర్వాత మనకి కాట్పాడి వరకు నాన్ స్టాప్ రన్ కదా. సో ఆ నాన్ స్టాప్ రన్లో మీకైతే 3 స్కిప్పులు చూపించడానికి ట్రై చేస్తా. సో అవి మాత్రం పెడేపుగా పెళ్ళినట్టుగా వెళ్తాయి. సో ఖచ్చితంగా 130 క్లియరెన్స్ ఇచ్చే స్టేషన్లు అవి. సో ఆ వే స్టేషన్ అనేది మీరు చూద్దరు. కానీ ఇప్పుడైతే వైట్ ఫీల్ అయితే వస్తుంది, వైట్ ఫీల్ స్కిప్ అయితే రికార్డ్ చేసుకున్నాం. సో ఇది మనోడు యాక్సలరేషన్ అనమాట. కృష్ణరాజపురం డిపార్ట్ అయిన తర్వాత బేసిక్గా గుడ్ న్యూస్ ఏంటంటే మనం కృష్ణరాజపురం దాటిన తర్వాత 130 km/h సెక్షన్ అయితే ఉంటుంది. సో మనమైతే ఈ బండిలో విజయవాడ వరకు ట్రావెల్ చేస్తున్నాం కదా. సో ఈ కృష్ణరాజపురం నుంచి మనకు విజయవాడ వరకు కంప్లీట్ 130 సెక్షన్ అయితే ఉండబోతుంది. సో డోర్ దగ్గర మన రికార్డింగ్ అయిపోయిన తర్వాత డోర్ అయితే క్లోజ్ చేసేద్దాం.
సో ఈ స్పీడ్లో అయితే మనోడు వైట్ఫీల్డ్ స్టేషన్ అయితే స్కిప్ కొట్టాడండి. సో మీరు ఇంత వీడియో చూసారు కదా, ఇది స్పీడ్ అనమాట. సో నేను స్టేషన్ దాటగానే డోర్ క్లోజ్ చేసి మన స్పీడోమీటర్ అయితే ఓపెన్ చేశాను. సో ఇది మనోడు రన్ అవుతున్న స్పీడ్ ఇప్పుడు. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:45 అవుతుందండి. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా 3 పెట్టేపి కలిపి వెళ్తాయని చెప్పి. సో బండి అయితే ఇప్పుడు జోలాపేట క్రాస్ చేసింది. సో ఇప్పుడైతే ఫస్ట్ పెట్టేపి పేలబోతుంది, అది ఏంటనేది చూద్దాం. సో మనం ఇందాక మాట్లాడుకున్న 3 పెట్టేపికల్లో ఫస్ట్ పెట్టేపిక అయితే పేలిందండి, ఇప్పుడే మీరు చూశారు. అది వచ్చేసి 1 ఎంబాడీ స్కిప్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 2వ పెట్టేపిక రాబోతుంది. సో ఇప్పుడు వచ్చేసి వెన్నమంగళం స్కిప్, అది ఎలా కొడతారనేది చూద్దాం. సో మన 2వ పెట్టేపకి కూడా గట్టిగా పేలుతుంది అనుకున్నాం, కానీ ఏం జరిగిందో తెలీదు. క్లియరెన్స్ ఉన్నా కూడా మనోడు ఇలా ప్లాట్ఫామ్ స్కిప్ చేస్తుండగానే మన ఆపారనమాట. సో ఏంటో విషయం అనేది తెలీదు. సో మనం అయితే ఇప్పుడు 3వ పెట్టేపక కోసం వెయిట్ చేద్దాం. సో మనం మాట్లాడుకున్న 3 పెట్టేపికలు చూసాం కదా. సో ఫస్ట్ పెట్టేపిక ఏదో 110లో పేలితే 2వ పెట్టేపిక పెద్ద పేలలేదు, కానీ 3వ పెట్టేపిక పేలిందండి. అసలు 130లో మీరు చూస్తున్నారు కదా, ఇదే స్పీడ్లో మన 3వ పెట్టేపిక అయితే పేలింది. మన ఒంబూరులో కొట్టాడు. సో ఈ 3 పెట్టేపికల కోసం అయితే నేను జోలార్పేటలో దాటిన వెంటనే లేచాను. సో ఇప్పుడైతే వెళ్ళి పడుకుంటాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం పెరంబూర్లో అయితే ఓపెన్ చేద్దాం కెమెరాని. సో అక్కడి నుంచి మనం రన్ అనేది చూసుకుందాం. సో మనం మాట్లాడుకున్న 3 పెట్టేపికల్లో ఒక పెట్టేపిక సరిగ్గా పేలలేదు కదా. సో ఆ పెట్టేపిక కాంపన్సేషన్ బోనస్ కింద అయితే ఈ పెట్టేపిక అండి. సో బేసిక్గా ఇప్పుడు మనం స్కిప్ కొట్టిన తెలిసి గుడిగట్టం అనమాట. సో గుడిగట్టం గట్టిగానే స్కిప్ కొడతారని నాకు తెలుసు, కానీ ఈ మధ్య టీఎస్ఆర్ వర్క్లు అయితే జరుగుతున్నాయి. సో క్లియరెన్స్ సరిగ్గా ఇవ్వట్లేదు. సో అందుకని చెప్పి నేను ఈ గుడిగట్టం స్కిప్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ సంభవం మనోడికి అయితే గట్టిగానే ఇచ్చారు క్లియరెన్స్ 110లో. సో బేసిక్గా గుడిగట్టం వచ్చేసి 110 క్లియరెన్స్ ఉన్న స్టేషన్ అనమాట. సో మనోడైతే 110లో కొట్టాడు. సో మీరైతే స్కిప్ చూశారు. సరే నేనైతే ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి మనం పెరంబూర్లో కలుసుకుందాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:45 అవుతుందండి. సో మన బండి అయితే ఇప్పుడు 6 గంటల లేటుగా పెరంబూర్ స్టేషన్కి అయితే వచ్చింది. సో ఇక్కడ మన స్టాప్ వచ్చేసి 2 నిమిషాలు అనమాట. సో 2 నిమిషాల తర్వాత మన బండి అయితే ఇక్కడ బయలుదేరిపోతుంది. మన బండి బయలుదేరిందంటే ఇక్కడ నుంచి మన నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ లాగేది ఒంగోలులోనే. సో మనకైతే మధ్యలో స్టాప్ అయితే ఎక్కడా లేదు. సో మనమైతే ఎరగేసి కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. సో మనకైతే ఇప్పుడు స్లాట్ క్లియర్ ఉంది. మన ముందైతే వెళ్ళేవాడైతే ఎవడో లేడు. సో మనకైతే ఆపోజిట్లో వచ్చి ట్రైన్స్ ఉన్నాయి, కానీ సో ఆపోజిట్ ట్రైన్స్ మనం క్రాసింగ్ తీసుకోవడమే, కానీ మనం ఒక ఓవర్టేక్ కొట్టడం కానీ మనం ఓవర్టేక్ కొట్టడం ఎవరు లేడు ఇప్పుడు. సో
సో ఇప్పుడు మన జర్నీ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి చూసుకుందాం. సో ఇంకా లైటింగ్ అయితే ఏమీ రాలేదు. సో ఇంకా చీకటిగా ఉంది. సో ఇక్కడ వర్షం కురిసినట్టు ఉంది ఇక్కడ చెన్నైలో. సో ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది తడిసిపోయి ఉంది. సో మన బండి అయితే ఇక్కడికి 344 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి ప్రస్తుతానికి. సో మనకైతే ఇక్కడ నుంచి నియర్లీ ఇంకొక 300 కిలోమీటర్స్ అయితే నాన్ స్టాప్ రన్ ఉంటుంది ఒంగోలు వరకు. సో మీరు చూసుకోవచ్చు జనాలు ఎలా పరిగెడుతున్నారు ఇంకా బండి కోసం. సో మనకైతే పెరంబూర్ నుంచి హాంకింగ్ వేసారు, స్టార్టర్ హాంకింగ్. సో బండి అయితే బయలుదేరింది. సో మనమైతే ట్రైన్ ఎక్కేద్దాం. సో మీరు చూసుకోవచ్చు బండి అయితే ఇప్పుడు పెరంబూర్ స్టేషన్ నుంచి డిపార్ట్ అయిపోయింది. సో మనకైతే అఫీషియల్ హాల్ట్ అయితే దగ్గర 300 కిలోమీటర్ల వరకు లేదు. నాన్ అఫీషియల్ పడితే ఏమన్నా పడవచ్చు, అది కూడా ఏమన్నా టీఎస్ఆర్లో లేదంటే ఏదన్నా ప్రాబ్లం వల్ల అయితే పడవచ్చు. నార్మల్గా అయితే మనకు వేరే స్టాప్ అయితే ఉండదు. అండ్ అలాగే స్టిల్ మనం ఇంకా 130 సెక్షన్లోనే ఉన్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనం బైపాస్ లైన్ తీసుకుని టువర్డ్స్ చెన్నై హౌరా మెయిన్ లైన్లోకి అయితే కలిసిపోతాం అనమాట. సో ఆ పాయింట్ ఏదైతే నేను చూపిస్తాను మీకు. సో మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మీకు ఫ్రేమ్లో కనిపిస్తున్నాయి కదా 2 లైన్స్ నట్టు వెళ్తున్నాయి. అవి వచ్చేసి టువర్డ్స్ సెంట్రల్కి వెళ్ళే లైన్స్ అనమాట. ఇంకొంచెం ఎదరికి వెళ్తే ఇంకొక లైన్ అయితే డివైడ్ అవుతుంది, అవి వచ్చేసి ఎగ్మోర్కి వెళ్ళే లైన్స్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ లైన్స్ అనేవి ఎగ్మోర్కి వెళ్తాయి. మనం ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకుని టువర్డ్స్ కొరుక్కుపేటకి అయితే వెళ్ళిపోతాం. సో మీరు అటువైపు చూసుకుంటే అవి వచ్చేసి చెన్నై నుంచి ఎగ్మోర్ నుంచి వస్తున్న లైన్స్ అనమాట. సో మనం ఇక్కడ కొరుక్కుపేట అనే స్టేషన్ దగ్గరలో అయితే ఈ చెన్నై హౌరా మెయిన్ లైన్లో అయితే మర్జ్ అవుతాం. సో ఇక్కడ చెన్నై అయితే వర్షం పడుతుంది, బేసిక్గా చాలా రోజుల నుంచి పడుతుందంట. సో సిటీ మొత్తం ఫ్లడ్స్ అవి ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు చెన్నైలో వర్షం అయితే ఎర్రగసి పడుతుంది. ఇప్పుడైతే ఆపోజిట్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ వస్తుంది అనమాట. సో దాని అయితే రికార్డ్ చేసుకోవడం ట్రై చేద్దాం. సో మీరు చూసుకుంటే ఆపోజిట్లో అయితే మన పేరు ట్రైన్ అయిన గౌహతి ఎస్ఎంఈటీ సూపర్ ఫాస్ట్ అయితే వస్తుందండి.
సో మనల్ని అయితే ఇప్పుడు నందియాబక్కం సారీ మనకి ప్రొనౌన్స్ చేయడం రావట్లేదు, చూద్దాం. సో నందియంబక్కం అనే స్టేషన్లో మెయిన్ లైన్ మీద ఆపుతున్నారు అనమాట. మనకి క్లియరెన్స్ అయితే లేదు, ఆపోజిట్లో రెడ్ వేసి ఉంచాడు ఎదరా. సో మనమైతే ఇప్పుడు మింజూర్ అనే స్టేషన్ని క్రాస్ చేసాం. సో మనం నెక్స్ట్ వచ్చేసి జైపూర్ కోయంబత్తూర్ ట్రైన్తో అయితే క్రాసింగ్ అవ్వబోతుంది. సో మీరు చూడొచ్చు వర్షం దెబ్బకి పక్కనంతా ఎలా ఫిల్ అయిపోయిందో వాటర్. సో ఇది వచ్చేసి ఆంధ్ర తమిళనాడు బార్డర్ అనమాట. మనం ఇప్పుడే తడలోకి ఎంటర్ అవుతున్నాం. సో బండి అయితే కొంచెం స్లో అయింది. కానీ వర్షం మాత్రం బీభత్సంగా పడుతుందండి. అలాగే ఈ చెన్నై ఏరియాలో బేసిక్గా ఇప్పుడు తుఫాన్ అనేది ఉంది కదా, సో ఆ తుఫాన్ వల్ల అనమాట ఇదంతా. మీరు చూసుకుంటే బండి అయితే ఇప్పుడు తడా స్టేషన్ దగ్గర క్రాస్ చేస్తుందండి. సో తమిళనాడు దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ తర్వాత వచ్చే ఫస్ట్ స్టేషన్ అనమాట తడా అనేది. బేసిక్గా తడా అనేది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. బేసిక్గా తడా వాటర్ ఫాల్స్ అని ఉంటుంది, ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే ఉంటుంది. సో ఎవరైనా చెన్నైలో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక వీకెండ్ ట్రిప్ రావాలంటే ఇక్కడ తడా వాటర్ ఫాల్స్కి వెళ్తే వస్తారు. బండి రన్నతో రాక్షసత్వం చూపిస్తుంటే బండి లోపల ఉన్న జనాలు అయితే వాళ్ళ మెంటల్తనంతో మెంటల్ తిప్పుతున్నారు లోపల ఉన్న వాళ్ళందరికీ. బండి ఎరగేసి పడుతున్నాడు నైట్ నుంచి. సో ఈ వర్షం వల్ల స్లో అయ్యాడు, కానీ ఇప్పుడు బండి రన్న మాత్రం మామూలుగా లేదండి ఇది. ఇంకా లోపల జనాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు థర్డ్ ఏసీ కోచ్లో ట్రావెల్ చేస్తున్నాను. సో లోపల జనాలు మాత్రం బేభత్సంగా ఉన్నారు. అసలు ఒక్కో సీట్లో 2-3 కూర్చుంటున్నారు. సో మోస్ట్లీ ఆర్మీ పర్సన్సే ఉన్నారు. వాళ్ళు కాకుండా కొంతమంది చూస్తే నేనున్న క్యాబిన్లో పైన అప్పర్ బెర్త్లో 4 పడుకున్నారు. సో 2 అప్పర్ బెర్త్లో 4 పడుకున్నారు. సో టీసీ వచ్చి కూడా ఏమంటలేదు వాళ్ళని. సో పరిస్థితి లోపల చాలా దారుణంగా ఉంది. సో నేను ఇందాక రికార్డ్ చేస్తాకని చెప్పి ఇలా గేట్ దగ్గరికి వచ్చి మళ్ళీ వెళ్ళే లోపల అయితే ఒకడు పడుకుని పోయాడు. సో పడుకుని పోయి ఎందుకంటే నాకు సీట్ లేదు నైట్ నుంచి, నేను కొంచెం అలసిపోయి అని చెప్పి పడుకున్నాను ఇప్పుడే అంటున్నాడు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే వాటర్ ఏ లెవెల్లో రన్ అవుతుందో. మీరు చూసుకోవచ్చు వర్ష బీభత్సం అనేది ఏ లెవెల్లో ఉందో. సో ఇక్కడ వాటర్ అయితే మొత్తం ఆల్మోస్ట్ డేంజర్ లెవెల్ దాటి అయితే ప్రవహిస్తుంది ఇక్కడ. సో అందుకని చెప్పి ఈ బ్రిడ్జ్ మీద మనకి టీఎస్ఆర్ అనమాట. సో మోస్ట్లీ మనకైతే చాలా టీఎస్ఆర్లో పడవచ్చు, ఎందుకంటే చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి దారిలో.
సో ఇప్పుడు వెళ్ళిన బండి వచ్చేసి పాట్నా ఎర్నాకుళం వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది. సో దీన్ని అయితే నేను గూడూరు నుంచి ట్రాక్ చేస్తున్నాను. ఇప్పుడు తొందరగానే వచ్చేసాడు ఇక్కడికి. సో బండి అయితే ఇప్పుడు వర్షం దెబ్బకి పూర్తిగా తడిచి ముద్దైన సూళ్ళూరుపేట స్టేషన్ స్కిప్ చేస్తుందండి. సో బయట తుఫాన్ దాటికి వర్ష విభత్సం జరుగుతుంటే మనోడు అదేమీ పట్టనట్టు ట్రాక్ మీద రాక్షసత్వం చూపిస్తున్నాడండి ఇక్కడ. సో ప్రస్తుతానికి బండి అయితే ఎస్ఆర్లో నడుస్తుందండి. మనమైతే ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని బండి ఎస్సీఆర్లోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ రికార్డింగ్ అయితే మొదలెడదాం. సో ఎస్సీఆర్లోకి ఎంటర్ అవడం అంటే గూడూరు జంక్షన్ వచ్చిన తర్వాత అనమాట. సో మనకైతే ఇప్పుడు ఆపోజిట్లో వచ్చే క్రాసింగ్స్ అయితే ఏమీ లేవు. సో అందుకని చెప్పి నేను వెళ్ళి లోపల ఫోన్ ఛార్జింగ్ అది పెట్టేసి తయారవుతాను అనమాట నెక్స్ట్ క్రాసింగ్స్కి స్కిప్పింగ్స్కి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వెల్కమ్ టు సౌత్ సెంట్రల్ రైల్వేస్ అని ఉంది. సో మన బండి ఇప్పుడు ఎస్ఆర్ నుంచి ఎస్సీఆర్లోకి ఎంటర్ అయిందనమాట. సో బేసిక్గా ఒక జోన్ నుంచి ఇంకో జోన్లోకి మారిన తర్వాత రిపోర్టింగ్ స్టేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో మనకు వచ్చేసి రిపోర్టింగ్ స్టేషన్ గూడూరు. సో బండి అయితే గూడూరులో ఆగే ఛాన్స్ అయితే ఉంది. అది ఒక కమర్షియల్ హాల్ట్ అయితే కాదు, ఒక టెక్నికల్ హాల్ట్ కింద మనం దాన్ని పరిగణించవచ్చు. సో చూద్దాం మన ఉన్న ఆపుతారో లేదో. మీరు ఇక్కడ గూడూరు జంక్షన్లో చూసుకుంటే ఆల్రెడీ సింహపురి వచ్చేసి ఉంది ప్లాట్ఫామ్ మీద. సో మనోడైతే బీటీ వచ్చేసాడు. అరౌండ్ నియర్లీ 40 minutes బీటీ వచ్చింది అనమాట బండి అయితే. సో మనోడైతే ఇక్కడ ఆగుతలే చూడాలి. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ మన బండిని అయితే గూడూరు స్టేషన్లో ఆపారండి యాజ్ అ టెక్నికల్ హాల్ట్ కింద. సో మనకి రిపోర్టింగ్ స్టేషన్ అవడం వల్ల మనల్ని అయితే ఇక్కడ 1 or 2 minutes ఆపే ఛాన్స్ ఉంటుంది. సో మీ ఈ ట్రైనే కాదు, వేరే ఏ ట్రైన్ చూసుకున్నా సరే గూడూరులో స్లోగా వెళ్ళడం కానీ హాల్ట్ ఇవ్వడం కానీ జరుగుతుంది, ఎందుకంటే ఇది రిపోర్టింగ్ స్టేషన్ అవ్వడం వల్ల. సో ఒక ట్రైన్ అనేది ఒక జోన్ నుంచి ఇంకో జోన్లో ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా సో ఈ రిపోర్టింగ్ స్టేషన్ కాన్సెప్ట్ అయినా ఉంటుంది. సో అందుకని చెప్పి మన ట్రైన్ ఇప్పుడు ఈ గూడూరు జంక్షన్లో ఆగిందనమాట. సో మనకి ఎక్కువ సేపు అయితే స్టాప్ ఉండదు. సో ఇది ఒక టెక్నికల్ హాల్ట్. సో ఇక్కడ నుంచి బోర్డింగ్లు అలాంటివి ఏమి జరగడానికి కుదరదు ఈ బండికి. సో టికెట్లు కూడా మీకు ఏం చూపించదు బండి ఆగుతున్నా కూడా. అండ్ మన బండి అయితే ప్రస్తుతానికి ఒక 45 minutes లేట్గా అయితే నడుస్తుందండి. సో మనకైతే తెలుసు కదా స్టాప్ వచ్చేసి ఒంగోలులోనే ఉంటుంది. సో ఒంగోలు వరకు వెళ్ళేసరికి మనం లేట్ అయితే ఎంత కవర్ చేస్తామో చూసుకోవాలి. సో విజయవాడకి అయితే ఆల్మోస్ట్ ఆన్ టైం వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, కానీ ఏ టైంకి వెళ్తారనేది చూసుకుందాం. సో పక్క ప్లాట్ఫామ్లో చూసుకుంటే మనకైతే భాగమతి వస్తుందండి. సో వాడికైతే గూడూరులో స్టాప్ ఉంది. సో వాడైతే ఇక్కడ ఆగుతాడు. సో దర్భంగా మైసూర్ భాగమతి సూపర్ ఫాస్ట్. ఓ ఇది మన భాగమతి కాదండి, ఇది
సో మన హౌరా ఎస్ఎంఈటీ దురంతో అనమాట. సో వినిది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ బండి వస్తుందని. సో మన బండి గుడికి వచ్చి 2 minutes కంటే ఎక్కువైంది. ఎందుకు ఇంకెంతసేపు ఆపేయడం చూస్తే మన చెన్నై విజయవాడ వందే భారత్ కదా, అది వచ్చేసి మళ్ళీ ఓవర్టేక్ కొట్టింది ఇక్కడ. సో వాడైతే వైఆర్ రేణిగుంట వస్తాడు, రేణిగుంట జిల్లా గుడి వచ్చి మళ్ళీ ఓవర్టేక్ కొట్టి వెళ్ళిపోతాడు అనమాట వాడు. సో వాడి కోసం చెప్పి మనల్ని ఇక్కడ ఆపారు. సో ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు కదా, వాడి ఇంకా మనం వెళ్ళిపోతాం అనమాట. సో మనం అయితే ఇప్పుడు వందే భారత్ క్లియరెన్స్లో వెళ్ళిపోతున్నాం. సో రన్ ఎలా ఉంటుందనే చూద్దాం. సో వందే భారత్ క్రాస్ చేసి జస్ట్ 1 minute అయింది. ఈ లోపలనే మనకి స్టార్టర్ సిగ్నల్ అయితే వేశారు. సో మన బండి అయితే డిపార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ లోకల్గా జెండా అవుతున్నారట. మనమైతే వెళ్ళి బండి ఎక్కేద్దాం. సో మన రోడ్ రాక్షసం ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి చూద్దాం. వందే భారత్ క్లియరెన్స్లో వెళ్తాం కాబట్టి. సో మీరు చూసుకుంటే మనం ఇప్పుడు గూడూరుని క్రాస్ చేస్తున్నాం. సో ఇక్కడ గూడూరులో మనకి 3rd లైన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. గూడూరు నుంచి విజయవాడ వరకు ఉంటుంది 3rd లైన్ అయితే. సో మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా ఇప్పుడు లైన్. సో గూడూరులో స్టార్ట్ అయినప్పుడు ఇది లెఫ్ట్లో ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాక ఆర్ఆర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనది వచ్చి మన రైట్ సైడ్లోకి వస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి ఇదైతే నాకు తెలిసి ఒంగోలు దాటినంత వరకు ఆపరేషన్లో ఉంది. సో ఆ తర్వాత ఇంకా ఫంక్షనింగ్లో ఉందా లేదని తెలీదు. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఆర్ఆర్ బ్రిడ్జ్ అని, ఇంకో ఇదేనండి. సో ఇప్పుడు దాకా లెఫ్ట్ సైడ్లో ఉన్న లైన్ ఇప్పుడు రైట్ సైడ్లోకి వచ్చేస్తుంది. సో అది ఇంకా మళ్ళీ విజయవాడ వరకు రైట్ సైడే ఉంటుంది అనమాట ఈ 3rd లైన్ అనేది. సో మన బండి అయితే ఇప్పుడే కొమ్మరంపూడి జంక్షన్ అయితే స్కిప్ చేసిందండి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి వెంకటాచలం జంక్షన్ అనమాట. సో బేసిక్గా మీరు ప్రీవియస్ బ్లాగ్లో చూస్తుంటారు రాయలసీమలో. సో ఓబులవారిపల్లి నుంచి ఒక లైన్ అనేది సెపరేట్ అవుతుందని చెప్పాను కదా ఫ్లైట్స్ కోసం, అది వచ్చేసి మెర్జ్ అయ్యేది ఇక్కడ అనమాట. సో మనమైతే ఇప్పుడు వెంకటాచలం జంక్షన్ అయితే స్కిప్ చేయబోతున్నాం. సో మీకు చెప్పాను కదా ఓబులవారిపల్లి నుంచి ఒక లైన్ వస్తుందని చెప్పి, ఆ లైన్ ఇదే అనమాట. ఇక్కడ వచ్చి ఇలా వెంకటాచలంలో కలుస్తుంది. సో బేసిక్గా దీన్ని అయితే ప్రస్తుతానికి ఫ్లైట్ మూవ్మెంట్గా వాడుకుంటున్నారు. సో తర్వాత కమర్షియల్ ట్రైన్స్ కూడా రన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బేసిక్గా అది వచ్చేసి మన ముంబై చెన్నై మెయిన్ లైన్ నుంచి చెన్నై హౌరా మెయిన్ లైన్లో కలవడానికి ఒక షార్టెస్ట్ రూట్ అనమాట. ఒకవేళ మీరు ఓబులవారిపల్లి నుంచి అలా సైడ్కి వస్తే రేణిగుంట వచ్చి రేణిగుంట నుంచి మళ్ళీ గూడూరు రావాల్సి వచ్చేది. సో ఈ లైన్లో వస్తే మీకు చాలా వరకు డిస్టెన్స్ కవర్ అవుతుందని చెప్పి రైల్వే వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు.
బయట తుఫాన్ దాటికి వర్ష బీభత్సం జరుగుతుంటే మనోడు అవేం పట్టించుకోకుండా ట్రాక్ మీద ట్రాక్షన్ చేపిస్తున్నాడండి. సో బండి అయితే ఇప్పుడు వేదాపాలెం స్కిప్ చేయబోతుంది. సో ఆ స్కిప్ అయితే రికార్డ్ చేసుకుందాం. సో మనకైతే కాషన్ సిగ్నల్ వేసి పంపిస్తున్నారండి వేదాపాలెం స్కిప్. సో బేసిక్గా మనకైతే గ్రీన్ పడాలి, కానీ మనకైతే డబుల్ ఎల్లో వేశారు. సో కాషన్ అనమాట అది. సో మనకైతే ఎంపీఎస్ క్లియరెన్స్ అయితే ఉండదు. సో ఇచ్చిన స్పీడ్తోనే మనం అయితే మేనేజ్ చేసుకోవాలి. సో మనకైతే ఈ వేదాయపాలెం ఎంపీ స్కిప్ అయితే దొరకలేదు. సో మనకు నెక్స్ట్ వచ్చే స్టేషన్లో అంత తోపు స్కిప్ దొరికే స్టేషన్లు అయితే 2-3 ఉంటాయండి. సో నేనైతే వచ్చి ఖచ్చితంగా సింగరాయకొండ రికార్డ్ చేస్తాను. సో ఈ లోపు అయితే లోపలికి కొంచెం రెస్ట్ తీసుకుంటే మధ్యలో తిట్టు అవన్నీ ఉంటాయి, కానీ సో అది ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పలేము. సో డైరెక్ట్గా మనం అయితే సింగరాయకొండ స్కిప్ దగ్గర అయితే కలుసుకుందాం. సో మీరు చూసుకుంటే ఇంకా మంచులాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 10 అవుతుంది. సో మనమైతే కావాలకి చాలా దగ్గరలో ఉన్నాం. సో ఇదంతా తుఫాను దెబ్బ అనమాట. అటు వర్షము పడట్లేదు, అలా అని చెప్పి మంచు క్లియర్ అవ్వట్లేదు. సో ఇంకా అలా ఫాగీగానే ఉంటుంది. చాలా కోజీ ఫీలింగ్ వస్తుంది, ఎవరికి ఏ పని చేయబుద్ది కాదు. సో మన బండి అయితే ఇప్పుడు కావాలి స్టేషన్ స్కిప్ చేయబోతుందండి. బేసిక్గా ఈ స్టేషన్ వచ్చేసి 1:30 అలా ఉన్న స్టేషన్ అనమాట. బట్ సంగతి ఏంటంటే మన ముందు కృష్ణ ఎక్స్ప్రెస్ వెళ్తుంది. సో దానివల్ల అయితే మనం ఈ స్పీడ్లో స్కిప్ చేయాల్సి వస్తుంది. సో కృష్ణ ఎక్స్ప్రెస్ గారు చాలా తలకాయపోటుగా ఉన్నాడు. లాస్ట్ టైం జనశతాబ్దిలో కూడా ఇలాగే అయింది. సో వాడు ముందుండి మనల్ని వెళ్ళకుండా సాగు కొట్టాడు అలా.
సో మనకి కావాల హాల్ట్ అయితే పడలేదు, కానీ జస్ట్ స్లోగా స్కిప్ చేసుకుంటూ లాస్ట్ మినిట్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మీరు చూడొచ్చు అక్కడ ఇప్పుడే గ్రీన్ నుంచి రెడ్కి షిఫ్ట్ అయింది సిగ్నల్ అయితే. సో వాడైతే ముందుకు వెళ్ళినట్టున్నాడు. సో మనోడు కూడా ప్రొసీడ్ అయిపోతున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి తెట్టు అనమాట, అది కూడా ప్లాట్ఫామ్ స్కిప్ ఉంటుంది. సో 130 పడుతుందో లేదు చూద్దాం ఈ కృష్ణ ఎక్స్ప్రెస్ వల్ల. సో మీరు మనోడు రాక్షసత్వం చూడొచ్చు ఎలా కొడుతున్నాడు అసలు. సో ఎస్ఎంఈటీ నుంచి 636 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మన బండి అయితే ఇప్పుడు ఒంగోలు స్టేషన్కి అయితే వచ్చిందండి. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే ఒక 40 మినిట్స్ లేట్గా అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మన స్టాప్ వచ్చి ఉండబోతుంది 2 మినిట్స్. సో ఈ 2 మినిట్స్ తర్వాత మనం అయితే ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోతాం. నెక్స్ట్ స్టాప్ వచ్చి డైరెక్ట్గా మనకి విజయవాడలో ఉంటుంది. సో అది ఇక్కడ నుంచి ఒక 140 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మళ్ళీ నాన్ స్టాప్ రన్ అనమాట విజయవాడ వరకు. సో ఈ 40 నిమిషాల డిలే ఎందుకు యాడ్ అయిందంటే మనకి బేసిక్గా మనకి ఇక్కడ తుఫాన్ కదా. సో తుఫాన్ వల్ల సో వాగులు అనేవి కొంచెం హైవీగా ఫ్లో అవుతున్నాయి. ఎందుకని చెప్పి ప్రతి వాగు దగ్గర టీఎస్ఆర్ అయితే వేశారు. దానివల్ల ఒక 20-30 మినిట్స్ లేట్ అయ్యి ఉండొచ్చు. సో మిగిలిన 15-20 మినిట్స్ అనేది మనం ముందు వెళ్తాం కృష్ణ ఎక్స్ప్రెస్ వల్ల అనమాట. సో వాడు ముందుకు వెళ్ళట్లేదు, మనకు సైడ్ ఇవ్వట్లేదు, మనం వెళ్ళనివ్వట్లేదు. సో వాడి వల్ల ఇప్పుడు 20 మినిట్స్ పోయింది. ఇప్పుడు కూడా ఒంగోలులో వాడిని పంపించేశారనమాట. మనం అయితే ఇంకా ఇప్పుడే ఒంగోలుకి వచ్చాం. సో మనం వాడిని ఎక్కడ ఓవర్టేక్ చేస్తామనేది చూడాలి. సో వాడిని ఓవర్టేక్ చేస్తే తప్ప మనకైతే ఫుల్ క్లియరెన్స్ దొరకదు. సో మన ముందైతే వాడు అక్కడే ఉన్నాడు. వాడికి ముందు అయితే 2 ట్రైన్లు ఉన్నాయి కానీ అవి చాలా దూరం వెళ్ళిపోయి. సో వాడితే ప్రాబ్లం లేదు. మనకున్న ఓన్లీ ప్రాబ్లం అయితే మన కృష్ణ ఎక్స్ప్రెస్. దాన్ని అయితే ఓవర్టేక్ కొట్టేసిన తర్వాత సో రన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో బండి అయితే ఒంగోలు దాటేసిందండి. సో మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చి విజయవాడ అనమాట. సో నేనైతే ఎప్పుడెప్పుడు కృష్ణ ఎక్స్ప్రెస్ని ఓటీ కొడదామని చూస్తున్నాను. సో ఆ ఓటీ రికార్డ్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆపోజిట్ వచ్చే ట్రైన్లు కూడా పెద్దగా ఏం లేవు. ఇప్పుడు మహా అయితే 1-2 ఉన్నాయి. సో మీరు చూసుకుంటే మనం ఇప్పుడు అప్పికెట్ల నుంచి స్కిప్ చేస్తున్నాం అనమాట. సో ఇంత స్లోగా స్కిప్ చేయడానికి కారణం ఏంటంటే మన ముందున్న కృష్ణ ఎక్స్ప్రెస్ మనల్ని బీభత్సంగా ట్రాల్ చేస్తున్నాడు. సో వాడు రాడ్ బండ్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ అయితే
మన బండి వచ్చేసి తోపు బండి అనమాట ఈ రూట్లో. సో రాక్షసుడు అని పిలుచుకుంటాం ఈ బండి అయితే మేము. సో మనోడికి బీభత్సమైన క్లియరెన్స్ ఉంటుంది. వీడినే వేరే లెవెల్లో ఆడుకుంటున్నాడు. అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు ఇప్పుడు ఆ కృష్ణ ఎక్స్ప్రెస్ వెనకాల వెళ్తుంటే. సో లాస్ట్ టైం శతాబ్దిలో కూడా ఇదే అయిందనమాట. సో జేఎస్ కూడా వాడు క్లియరెన్స్ ఇవ్వలేదు. ఆల్మోస్ట్ 200 కిలోమీటర్లు వాడు క్లియరెన్స్ ఇవ్వకుండా పరిగెత్తాడు. సో వాడికి బోల్డ్ స్టాప్లు ఉంటాయి, స్లోగా వెళ్తాడు, ప్రతి స్టేషన్లోనూ ఆగుతాడు. మనకేమో స్టాప్లు ఉండవు, మనల్ని వెళ్ళనివ్వడు. ఇదే తంతు ఈరోజు కూడా అదే జరుగుతుంది. మనల్ని నెల్లూరు దగ్గర మొదలుపెట్టాడు, మనం ఒంగోలు దాటి తెనాలి రీచ్ అయిపోతున్నాం. సో మనకైతే ఇంకా క్లియరెన్స్ దొరకలేదు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనం తెనాలికి అవుటర్లో ఉన్నాం అనమాట. ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సో తెనాలి స్టేషన్లో కృష్ణ వెళ్ళి ఆల్రెడీ ఆగుంది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద విశాఖపట్నం వెళ్ళే జన్మభూమి వచ్చేసి ఆల్రెడీ వెయిట్ చేస్తుంది అనమాట అది. సో ఇక్కడ థింగ్ ఏంటంటే మనం విజయవాడలో దిగి జన్మభూమి ఎక్కాలి. సో ఇప్పుడు ఒకవేళ జన్మభూమి మనకంటే ముందు బయలుదేరిందా తెనాలి నుంచి, మనం విజయవాడ వెళ్ళే లోపల జన్మభూమి పట్టుకోవడం చాలా కష్టం. సో ట్రైన్ మిస్ అయిపోతుంది ఖచ్చితంగా. సో ముందున్న కృష్ణాని ఇక్కడ లూప్ వేస్తే తప్ప మనం టైంకి వెళ్ళలేము విజయవాడకి. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటంటే మన వెనకాలే కింగ్ వస్తున్నాడు. సో ఒక కృష్ణ ఎక్స్ప్రెస్ ఏం చేసిందంటే మనల్ని 40 మినిట్స్ లేట్ చేసింది. వెనకాల కోరమండలం ఆపేస్తుంది, ముందుకు వెళ్ళకుండా వాడు వెళ్ళట్లేదు. వాడేమో గంట లేట్లో నడుపుతున్నాడు. సో ఒక కృష్ణ ఎక్స్ప్రెస్లో ఈ రూట్లో ఎన్ని బండ్లను ఆపుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. సో కృష్ణాకి స్టేషన్ వదిలి పంపించడం ఓకే, కానీ వెనకాల వచ్చే సూపర్ ఫాస్ట్ బండ్లకు కూడా కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో ఈ సెక్షన్లో అయితే ప్రస్తుతంగా జరగట్లేదు. సో మన బండి అయితే తెనాలి దాటేసిందండి. గుడ్ న్యూస్ ఏంటంటే మనమైతే జన్మభూమి ఇక్కడ ఓటే కొట్టాం. సో కృష్ణ అయితే ఇంకా మనకు దొరకలేదు. సో వాడైతే విజయవాడ దాకా దొరికేలా లేడు. సో మనకు పర్లేదు అయినా కూడా. సో విజయవాడకి లేట్గా వెళ్ళినా సరే మన వెనకాల జన్మభూమి వస్తుంది. సో జన్మభూమిని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. కానీ వీడు పెట్టిన నరకం మాత్రం దారుణం అండి. అసలు నెల్లూరు దాటిన కాడి నుంచి అసలు విజయవాడ దాకా దొరకకుండా పరిగెడతాడంటే కృష్ణని. అసలు ఏ లెవెల్ హ్యాండ్లింగో చెప్పొచ్చు మీకు. సో మీరు చూసుకోవచ్చు బండి అయితే ఇప్పుడే కృష్ణగల జంక్షన్ అయితే క్రాస్ చేసిందండి. సో మన కృష్ణ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో మన ముందు వెళ్ళింది ఆ బండి అయితే మళ్ళీ కృష్ణగలను క్రాస్ చేసి విజయవాడ దగ్గరలో ఉందన్నమాట. సో మనం అయితే కృష్ణ వెనకాల ఉన్నాం. మన వెనకాల వచ్చేసి జన్మభూమి ఉంది. జన్మభూమి వెనకాల కోరమండలం ఉందన్నమాట. సో ఈ టైమింగ్ ప్రకారం ఏ స్లాట్లో వెళ్ళాల్సిన బండి ఆ స్లాట్లోనే వెళ్తుంది. సో కృష్ణ కొంచెం డిలే అవ్వడం వల్ల మనకైతే ఆ డిలే అనేది యాడ్ అయింది. సో కృష్ణ అవుట్ ఆఫ్ స్లాట్ వచ్చి మనం డిలే చేసిందనమాట. లేదంటే మనవాడు ముందే వెళ్ళిపోయాడు. సో ఏ స్లాట్లో వెళ్ళాల్సిన బండ్లు ఆ స్లాట్లో వెళ్తున్నాయి. అండ్ బండి అయితే ఇప్పుడు మన కృష్ణా రివర్ బ్రిడ్జ్ మీద ఎంటర్ అవ్వబోతుంది. సో ఇది వచ్చి బకింగ్హామ్ కెనాల్ అనమాట. ఈ కెనాల్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. బేసిక్గా ఈ బకింగ్హామ్ కెనాల్ అనేది మీకు చెన్నైలో కూడా మీరు చూడొచ్చు బేసిక్గా. సో సేమ్ కెనాల్ ఏమైతే ఇక్కడ ఉంది. సో ఈ కెనాల్ అనేది అక్కడి నుంచి ఇక్కడ వరకు ఫ్లో అవుతుందో ఏంటనేది అది తెలియదు. మీకు తెలిసిన మాత్రం కామెంట్లో చెప్పండి. సో బండి అయితే ఇప్పుడు కృష్ణా రివర్ బ్రిడ్జ్లోకి అయితే ఎంటర్ అవుతుందండి. సో ఈ లోపు మనం టికెట్ ఫేర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నేనైతే ఎస్ఎంబిటి నుంచి విజయవాడ వరకు ట్రావెల్ చేశాను కదా. సో అదే మీరు ఈ ట్రైన్లో ఎండ్ టు ఎండ్ ట్రావెల్ చేయాలంటే మీకు స్లీపర్లో వచ్చేసి 1000 రూపాయలు పడుతుంది అనమాట టికెట్. థర్డ్ ఏసీ అయితే 2700 పడుతుంది. సెకండ్ ఏసీలో ట్రావెల్ చేయాలంటే మీకు 3800 వరకు పడుతుంది అనమాట టికెట్. సో నాకైతే టికెట్ వచ్చేసి ఎస్ఎంబిటి నుంచి విజయవాడ వరకు 1200 అయితే ఛార్జ్ చేశారు, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అవన్నీ కలుపుకుని. సో మీరు స్లీపర్లో వచ్చి ఉండాల్సిందంటే మీకు వచ్చేసి అరౌండ్ 470 రూపీస్ అయితే పడుతుంది. అదే సెకండ్ ఏసీ అయితే మీకు వచ్చేసి అరౌండ్ 800 వరకు పడుతుంది అనమాట. సో మన బండి అయితే ఇప్పుడు నియర్లీ ఒక 50 మినిట్స్ లేట్గా అయితే విజయవాడ జంక్షన్కి అయితే అరైవ్ అవుతుందండి. స్టేషన్లో దిగిన తర్వాత
ఇంకొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ట్రైన్ టికెట్ అవైలబిలిటీ గురించి. సో బేసిక్గా నేను ఈ ట్రైన్ టికెట్ని వచ్చేసి కరెంట్ అవైలబిలిటీ బుక్ చేశాను అనమాట. సో నేను బుక్ చేసినప్పుడు అరౌండ్ 12 టికెట్స్ అయితే ఉన్నాయి. సో నాకైతే లోయర్ బర్త్ చేశాడు, ఉన్న ఒకటి నాకు పడినట్టు ఉంది. లోయర్ బర్త్ ప్రిఫరెన్స్ పెట్టి నేను కొట్టాను మా టికెట్. సో ఈ రూట్లో టికెట్లు చూసుకుంటే మీకు బెంగళూరు నుంచి విజయవాడ వరకు టికెట్లు దొరుకుతాయండి, కానీ విజయవాడ తర్వాతే మీకు టికెట్లు దొరకాలంటే కొంచెం కష్టం. సో విజయవాడ టు విశాఖపట్నం సెక్షన్ అయితే ఉందో అది ఫుల్ బిజీ సెక్షన్ అనమాట. ఏ ట్రైన్ అయినా సరే సో ఆ సెక్షన్లో టికెట్ దొరకడం కష్టం. కానీ బెంగళూరు నుంచి విజయవాడకి అయితే ఈ హౌరైళ్ళ బండ్లలో అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఈ టికెట్. మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే ఇలా ట్రై చేయండి. సో ఎస్ఎంబిటీ నుంచి 770 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు విజయవాడ జంక్షన్కి అయితే వచ్చిందండి. ఇక్కడికి 50 మినిట్స్ లేట్గా వచ్చిందనమాట. బండి ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకి అయితే అరైవ్ అయింది. నేను మెల్లిగా ప్లాట్ఫామ్ 4 మీదకి వచ్చేసానండి, ఎందుకంటే మన జన్మభూమి ఇక్కడ ప్లాట్ఫామ్ 4 మీదకి వచ్చింది. సో నేనైతే ఈ ట్రైన్ ఎక్కి మా ఇంటికి అయితే వెళ్ళాలి. సో అందుకని చెప్పి అక్కడ ఏమీ ఎండ్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి లగేజ్ అయితే పెట్టేసి సో ఎండ్ చేయడానికి అయితే వచ్చాను. సో ఇప్పుడు మనం ట్రైన్ నీట్నెస్ మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా ఫస్ట్ మనం ట్రైన్ నీట్నెస్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా బెంగళూరులో స్టార్ట్ అయినప్పుడు అయితే బండి కొంచెం నీట్గానే ఉందండి. సో ఎప్పుడైతే చెన్నైకి వచ్చిందో సో చెన్నైలో అయితే కొంచెం అయితే బోర్డు అయ్యారు, కానీ ఇంటర్నల్గా ఉన్న పీపులే బండిని అయితే నీట్గా మెయింటైన్ చేయనివ్వట్లేదు. వాళ్ళు వచ్చి నైట్ ఫుడ్ తిన్నా ఉంటాయి కదా, ఆ గిన్నెలని సింకులో కడుతున్నారు, సింక్ ఏమో బ్లాక్ అయిపోతుంది. సో ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ స్టాఫ్ వచ్చి ఎన్నిసార్లు క్లీన్ చేసేసారు, మళ్ళీ అదే చేస్తున్నారనమాట. సో జనాలు సరిగ్గా లేనప్పుడు బండి క్లీన్గా ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో వాళ్ళ పని మాత్రం వాళ్ళు చేస్తున్నారు. సో వాష్రూమ్స్ కూడా అసలు నీట్గా ఉండట్లేదు, వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, ఫ్లష్ కొట్టట్లేదు ఎవరైనా. సో వాళ్ళు ఫ్లష్ కొట్టడం రాదా లేకపోతే ఏంటి కావాలని చేయట్లేదు అని అర్థం కావట్లేదు ఆ విషయంలో. సో బండి అయితే చాలా వర్స్ట్గా ఉంది ఆ విషయంలో. ఎప్పటికప్పుడు ఆన్ బోర్డింగ్ హౌస్ కీపింగ్ స్టాఫ్ వచ్చి ప్రతి 1 అవర్లోనూ క్లీన్ చేస్తున్నారు అన్నమాట బండిని. సో అదైతే మెయింటెనెన్స్ విషయంలో అయితే బాగానే ఉంది, కానీ జనాలే వర్స్ట్ పీపుల్లో ఉన్నారు. సో చాలామంది మన ఈ అస్సాం వెళ్ళే పీపుల్ ఉన్నారు బండిలో అయితే. సో వాళ్ళే సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు బండిని. సో బండి అయితే బాగానే ఉందండి. ఇంకా బండి రన్ గురించి మాట్లాడుకుంటే బండి రన్ కూడా చాలా బాగుంది, కానీ మన ముందు కృష్ణా ఎక్స్ప్రెస్ అవుట్ ఆఫ్ స్లాట్ రావడం వల్ల అయితే మనకి ఇంత డిలే అయితే అయింది. లేదంటే మనోడు బిఫోర్ టైం వచ్చేవాడు. మీరు ఆల్రెడీ రన్ చూశారు బెంగళూరు దాటిన తర్వాత చెన్నై మధ్యలో. సో మధ్యలో మనం పడుకున్నా కూడా కొన్ని చోట్లకి మీరు కొట్టిన స్పీడ్ అయితే చూశారు కదా. సో మనోడు రన్ కూడా చాలా బాగుంది, ఇంకా నీట్నెస్ కూడా ఓకే. సో మనకి ప్యాంట్రీ కార్ అయితే ఉంది. సో ప్యాంట్రీ కార్లో ఫుడ్ దొరుకుతుంది, కానీ అదంతా టేస్టీ ఫుడ్ అయితే ఏం లేదు. నేను పొద్దున్న బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నా, అది సోసోగా ఉందంతే. సో దానికి 50 రూపాయలు ఛార్జ్ చేశారు. వాడికి మహా అయితే 2 బ్రెడ్లు ఆమ్లెట్కి కలిపి మహా అయితే 10 రూపాయలు అయితే అయి ఉంటుంది. సో వాడు దాన్ని 50 రూపాయలకి అమ్ముతున్నాడు. సో ప్రతి ట్రైన్లో అలాగే ఉంటుంది, కానీ వీళ్ళు ఈ ట్రైన్లో ఆ ఫుడ్తో పాటు వేరే ఏమైనా ఎక్స్ట్రా చీజ్ ఏమైనా ఇచ్చుంటే ఇంకా బాగుంది అనిపించింది నాకైతే. సో ఇంకా మన బండి తిరిగి రూట్ గురించి మాట్లాడుకుంటే మన బండి ఎస్ఎంబిటీలో బయలుదేరిన తర్వాత వయా జొలాపేట కాట్పాడు వచ్చి అక్కడి నుంచి పెరంబూర్ వెళ్తుందండి చెన్నైకి. సో అక్కడి నుంచి మళ్ళీ గూడూరు ఒంగోలు రూట్లోకి వచ్చి సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్తుంది. సో మన బండి విశాఖపట్నం వెళ్ళాక విశాఖపట్నంలో రివర్సల్ ఉంటుంది మన బండికి. సో రివర్సల్ తీసుకుని అక్కడి నుంచి వయా విజయనగరం భువనేశ్వర్ మీదుగా మన బండి అయితే హౌరాకి వెళ్దు. సో దానికుని జంక్షన్ నుంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మాల్దా టౌన్, రాంపూర్ హత్, న్యూ కోచ్ బిహార్ మీదుగా రంగయ్య వెళ్ళి రంగయ్య నుంచి మన బండి గౌహతికి వెళ్తుంది అనమాట. సో మన బండి టోటల్ నియర్లీ 3000 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది. ఈ కవర్ చేయడానికి మనకైతే 53 గంటలు అయితే పడుతుంది. సో యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 56 అయితే ఉంది. మనకి ఎస్ఎంబిటీ నుంచి విజయవాడకి అయితే యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 59 దగ్గరలో ఉంది. సో అయితే మన బండి ఇంకా సూపర్ ఫాస్ట్లోనే ఉందన్నమాట. అందుకని సో ఫైనల్లీ ఇదండి విషయం అయితే. సో నేనైతే ఈ బ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో మీకు ఇంకా వేరే ఏ ట్రైన్ జర్నీస్ కావాలన్నా సరే కింద కామెంట్లో రాయండి. సో నేనైతే వాటిని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.